యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ వందనాలయ్యా, నన్ను మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. పోషించి నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, 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 యేసయ్యా వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా. కృపామయుడైన తండ్రి, ఆశ్చర్యకరుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. బలవంతుడా, నిత్యుడగు తండ్రి, జీవము కలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ రాత్రి వేళ మరికొద్ది సమయంలో ఇదిగోనైనా నూతన సంవత్సరంలో అడుగుపెట్టుటకు మేము సిద్ధముగా ఉన్నాం. మీరిచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. కృపతో మమ్మల్ని ఆదరించండి, కృపతో బలపరచండి ప్రభు. ఇదిగోనైనా నీ ఉత్తమమైన వాక్కులు వినుటకు సిద్ధపడి ఉన్నాం దేవా. ఈ సంవత్సరాంతములో, ఈ సంవత్సరం ముగియంతలో మీరు ఏదైతే మాతో మాట్లాడబోతున్నారో ఆ మాట కూడా మా వ్యక్తిగత జీవితంలో విలువైనదిగా, అది ఎన్నటికీ కూడా మర్చిపోలేనిదిగా ఉండుటకు తండ్రి సహాయము చేయండి. కృపా కనికరముల దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఎన్ని సమస్యలో, ఎన్ని ఇబ్బందులోనైనా వాటిని అధిగమించుకుంటూ అయ్యా రావడానికి నీ కృప చూపినందుకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన, ఈ దినమున ఆ సమస్యలన్నిటికీ ఆఖరి రోజు అవును గాక. ఇదిగో ఆ పరిస్థితులన్నీ కూడా ఈ రోజు నుంచి అవి దూరం అయిపోవును గాక. ఇదిగో నూతనమైన ఆనందము, నూతనమైన సంతోషము నీ ప్రియ బిడ్డల పాదాలు ఎదుకొచ్చును గాక. నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు. కృపా కనికరము కలిగిన మంచి దేవ, మహనీయుడమైన యేసు నీకు స్తోత్రాలు ప్రభు. మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తున్నాము నాయనా. అయ్యా కరుణా సంపన్నుడా, ఇదిగో నా తండ్రి, అబ్బా తండ్రి అని పిలిచినప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా నైనా మమ్మల్ని విడిచిపెట్టగా మీ స్వరముతో మాతో మాట్లాడిన దేవుడా నీకు స్తోత్రాలు అయ్యా. ఎవరికి చెప్పుకోలేని వేదనలు, ఎవరికి చెప్పుకోలేని బాధలు, మనసులో కృంగి 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 ఏడుస్తున్న తరుణములో అయ్యా నేను నానని ధైర్యం ఇస్తూ, ఇదిగో నిన్ను నమ్మిన వారికి చేయుడువనని వాగ్దానము చేస్తూ ఈ దినమున ఈ స్థితిలో నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే కృంగిపోయి ఉన్నారో, ఎందరైతే ఇబ్బందుల కొలువులో కాలుతూ ఉన్నారో, ఎందరైతే నా జీవితం అయిపోయింది, నా జీవిత గమ్యం ఏంటో నాకు తెలియట్లేదని ప్రభా వేదనలో ఉన్నారో, నజరేయుడైన యేసు ఇదిగో ప్రభా నేటి దినమున వారికి గమ్యము గురి మీరయ్యుందురుగాక. అయ్యా వారి పరిస్థితులను మార్చుదురుగాక. నా ప్రభువా నీ కృప కలిగిన హస్తానికి అప్పగిస్తున్నాం. ప్రార్థన శక్తి వారిపై దిగి వచ్చునుగాక ఈ రాత్రి. యేసు స్తోత్రాలు, యేసు స్తోత్రాలు, యేసు స్తోత్రాలు, యేసు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా తండ్రి, నీ ఆత్మను పొందిన వారమై, అయ్యా ఇదిగో నీ సన్నిధులు, నీ సిలువను మోస్తున్న వారమై, అయ్యా నీ కాడిని మోస్తున్న వారమై, అయ్యా ఇదిగో నిలబడగలిగిన కృపనివ్వండి ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభు. ఈరోజు నీ కృప లేకపోతే మా బ్రతుకిలా ఉండేది కాదయ్యా. ఈరోజు నీ కృప లేకపోతే మేము ఈ స్థలంలో ఉండేవాళ్ళము కాదయ్యా. నీ కృప గొప్పది ప్రభు, నీ కృప గొప్పదయ్యా. మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన, నీకు స్తోత్రాలు అయ్యా. నీ కన్ను సైగలో మమ్మల్ని నడిపిస్తున్న పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ప్రభు.
ముందున్న సమయమే కానీ, ముందున్న రోజులే కానీ, ముందున్న సంవత్సరాలే కానీ ప్రభువా, ఇంతకంటే విలువైన ప్రేమను మాపై చూపిస్తూ నడిపిస్తావని నమ్ముతూ విశ్వసిస్తూ ముందున్న సమయాన్ని మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు దివ్యనామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడు చేసినటువంటి మేలును ఈ సంవత్సరంలో 2025 సంవత్సరం మొదటి నుండి ఇప్పటి వరకు దేవుడు మీ జీవితంలో చేసినటువంటి కార్యము దయచేసి పంచుకోవాలని ఆశ కలిగిన వారు దయచేసి ముందుకొచ్చి 2 నిమిషాల్లో తెలియపరచవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. సాక్ష్యము సమయం కనుక దేవుడు మీ జీవితంలో చేసినటువంటి కార్యము ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో ఏదైతే చేశాడో కార్యమును దయచేసి ముందుకొచ్చి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. దయచేసి ఎవరు లేనట్టయితే ఈ సమయంలో మనం వాక్యం భాగంలోకి వెళ్తున్నాం. మన దైవ సేవకులు డాక్టర్ పి. సలోం జోసాయి గారు వస్తున్నారు. దయచేసి చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విలువైన సమయంలో దేవుని యొక్క వాక్యోపదేశంలోనికి వెళ్ళనున్నాం. వాక్యోపదేశంలోనికి వెళ్ళక ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి విలువైన సమయం చాలా ఉన్నతమైనది, గణనీయమైనది, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగినది దేవుని నామం. ఆయనను ఆరాధించువారు ధన్యులని, ఆయనను స్తుతించువారు ధన్యులని, ఈరోజు ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్న మీరు యోగ్యులని ప్రభు తన వాక్కు ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి విలువైన మాటలు మీ ముందుకు తీసుకొస్తున్న తరుణంలో ఎవరు కూడా అటు ఇటు వెళ్ళకండి. ఎందుకంటే 11:26 కావస్తుంది. 11:26 కావస్తుంది. నేను భక్తిపరుణ్ణి, నేను ప్రార్థనా పరురాలిని, నేను దేవుని బిడ్డను, యేసయ్యను నమ్ముకున్న దాన్ని, నమ్ముకున్నవాణ్ణి అని చెప్పుకుంటున్న మనందరికీ కూడా ఈరోజు గుండెల మీద వేసుకొని చెప్పుకోగలం, చాలాసార్లు ప్రభును బాధ పెట్టాం. లెక్కలేనన్ని సార్లు నా దేవుణ్ణి బాధ పెట్టాం. మాటల ద్వారా బాధ పెట్టాం, చూపుల ద్వారా బాధ పెట్టాం, తలంపుల ద్వారా బాధ పెట్టాం, క్రియల ద్వారా బాధ పెట్టాం. ఎన్నో రకాలుగా వింత విచిత్రకరమైనటువంటి కార్యకలాపాలు చేసి ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి మనం ఎంతగానో దూషించిన వారుగా కూడా ఉన్నాం. కానీ ఆ కరుణమైనకున్నటువంటి మంచి గుణాన్ని బట్టి, ఆ దేవాది దేవునికి ఉన్నటువంటి సహృదయాన్ని బట్టి ఆ పరిశుద్ధమైన దేవుడు ఏం చేశాడు? క్షమించి, బిడ్డ నువ్వు నా బిడ్డవేగా, నువ్వు చేయకూడదు ఇలాంటి పని చేశావు, తప్పు చేయకూడదు, నువ్వు నేనేంటో నీకు తెలిసినప్పటికీ కూడా తప్పు చేశావు, నా దేవుడు ఎలాంటి వాడో గుర్తెరిగి కూడా నువ్వు తప్పు చేశావు, నా దేవుడు అగ్ని లాంటి వాడని తెలుసుకొని కూడా నువ్వు తప్పు చేశావు, ఆయన నీ మీద నా ప్రేమ చావలేదు, ఆయన నీ మీద ఉన్నటువంటి నా మమకారము చావలేదు, ఆయన నీ మీద ఉన్నటువంటి నా కన్ను దృష్టి మరొక వైపుకు
మళ్ళించలేదు. ఎందుకు తెలుసా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా. నువ్వెన్నిసార్లు తిరగబడ్డా కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా. అలా అని దేవుడంటే చేతగాను వాడుగా, దేవుడంటే ఆయన ఏమి చేయడలే అనే నిర్లక్ష్య ధోరణిలో ఒకవేళ మనం ఆలోచిస్తే అది మనమే మోసపోతాం. దేవుడు ఎంత ప్రేమమయుడో ఆయన అంత కోపిష్టి కూడా. దేవుడు ఎంత ప్రేమమయుడో అంతగా ఆయన రౌద్ర రూపాన్ని దాల్చువాడు కూడా. అందుకని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ యొక్క విలువైన సమయంలో కొద్ది నిమిషాలు మాత్రమే మీ ముందుకు నేను దేవుని వాక్యోపదేశాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. అసలు దేవుడు భూమి మీద సంఘాలు పెట్టినప్పుడు, మందిరాన్ని ప్రారంభించినప్పుడు, గుంపులు గుంపులుగా కూడి ఆయనను ఆరాధించాలని ఆయనే ఒక ప్రణాళిక వేసినప్పుడు, ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా, బాప్తిసం పొందినటువంటి వారుగా, బాప్తిసం లేకపోయి ఉన్నటువంటి వారుగా కూడా మనం చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటిది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. అందులో మొదటిది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట అయితే మన కొరకు రాయబడి ఉంది. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది నా మొదటి క్రియలను చెయ్యము. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక క్రైస్తవునికి ఏముండాలట? ఏముండాలి? నువ్వు మొదట ఎక్కడ నుండి పడితివో జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మారు మనసు పొందాలి. మొదటిగా 2వ వచనం 4వ వచనం ఒక మాట చదవమ్మా. 2వ అధ్యాయం 4వ వచనం ఏందంట? మొదట ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. దిస్ ఇస్ ద వెరీ డేంజర్ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకో తెలుసా? ఒక విశ్వాసి బాప్తిసం పొందినప్పుడు ఎలా ఉంటాడో తెలుసా? పొద్దున మోకరించి ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నము మోకరించి ప్రార్థన చేస్తాడు, సాయంత్రము మోకరించి ప్రార్థన చేస్తాడు, వారానికి 1 మారు ఉపవాసం ఉంటాడు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాడు. వినాలమ్మా, వారానికి ఇలా దేవుని కొరకు ఎంతో సమయాన్ని కేటాయిస్తాడు. బాప్తిసం పొందినటువంటి మొదటి రోజుల్లో, యేసును నమ్మినటువంటి మొదటి గడియల్లో, యేసును నమ్మి దేవుని మందిరానికి వస్తున్న మొదటి రోజుల్లో 6 నెలలు, 3 నెలలు, సంవత్సరము ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? అసలు దేవుడు లేకుండా బ్రతకలేమో, దేవుడు లేకుండా మేము ఉండలేం అన్నట్టుగా మన క్రైస్తవ జీవితంలో విశ్వాసాన్ని వెదజల్లుతాం, విశ్వాసాన్ని చూపిస్తాం. కానీ ఈ మొదట ప్రేమ ఏమైందట? ఈ మొదటి ప్రేమ ఏమైంది? వదిలేసినావు. పొద్దున లేవట్లేదు. దేర్ ఇస్ నో ప్రేయర్ ఇన్ మార్నింగ్ టైం, దేర్ ఇస్ నో ప్రేయర్ ఇన్ ఆఫ్టర్నూన్, దేర్ ఇస్ నో ప్రేయర్ ఇన్ ఈవినింగ్, దేర్ ఇస్ నో ప్రేయర్ ఇన్ నైట్. All the time you are doing only time pass, ఓన్లీ కాలం మాత్రము గడిపేసుకుంటూ ఉన్నావు. స్నేహితులతోనూ, బంధువులతోనూ, సెల్ ఫోన్లతోనూ, ఈ లోకములో ఉన్నటువంటి ఆ పనికి రానటువంటి వాటి కొరకు సమయాన్ని కేటాయిస్తూ జీవము కలిగినటువంటి దేవునికి నీవు ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వక
ఆ మొదట బాప్తిసం పొందినప్పుడు నీలో ఉన్న ఉజ్జీవము, బాప్తిసం పొందినప్పుడు నీలో ఉన్నటువంటి ఉద్రేకము, బాప్తిసం పొందినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేదు. ఇదిగో ఈ సంవత్సరపు ముగింపు రోజుల్లో, ఈ సంవత్సరము కొద్ది నిమిషాలలో గడిచిపోతున్నటువంటి స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఒక్కసారి రిమెంబర్ ఇట్, ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకో. అవును ప్రభువా, నేను బాప్తిసం పొందినప్పుడు భలే ఉరికేదాన్ని చర్చకి. బాప్తిసం పొందిన మొదటి గడియలో నన్ను ఎవరు కూడా ఆపలేరు దేవుని మందిరానికి వెళ్ళడానికి. నేను దేవుని కోసం ఎంతో పాకులాడేవాదాన్ని. దేవుని మందిరం అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ దేవుని మందిరాన్ని వదిలిపెట్టేవాడిని కాదు. ఇప్పుడు ఒక సండే డుమ్మ కొడితే ఆ రోజు ఒక ముద్ద ఎక్కువ తింటున్నాం. అమ్మయ్య, ఇదేందో దరిద్రం, చర్చ్ అంటున్నారు, ఈ రోజు పోకుండా చూడు ఎంత హ్యాపీగా ఉంది. ఈరోజు నేనైతే డుమ్మ కొట్టేసా, వాళ్ళు ఎవరికి తెలియదు అనుకొని సమయాన్ని, నీ సమయాన్ని నువ్వు చూసి మురిసిపోతున్నావేమో. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని నువ్వు దొంగిలించి నీకు నచ్చినట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించి నీ శైలిలో నువ్వు బ్రతుకుతున్నావేమో. సో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆఖరి గడియలో ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, నువ్వు మొదటి ప్రేమను నువ్వు కోల్పోయి ఉన్నావు, ఆ ప్రేమను వదిలిపెట్టావు. నువ్వు నా పైన కలిగి ఉన్న ప్రేమ నీకు లేదు, నా పైన ఉండవలసిన మమకారం నీకు లేదు, నన్ను గౌరవిస్తున్న పద్ధతులలో నీకు తేడా వచ్చేసింది. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఎప్పుడు చూస్తే అప్పుడు దేవుడా 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 అంటున్న నీవు, కాలుకు తట్టె తగిలితే దేవుడా, కూర్చుంటే దేవుడా, నిలబడితే దేవుడా, ఓ ఇక ఏమి చేసినా దేవుడా అనే పదం లేకుండా జీవించేదానివి కాదు. ఇప్పుడు దేవుడు అనే పదం నెలకొక్కసారి కూడా నీ నోట్లో రావడం కరువైపోయింది. ఎక్కడ నీ ప్రేమ? ఏమైపోయింది నీ భక్తి? ఏమైపోయింది నీ విశ్వాసము? ఈ 2025 సంవత్సరం అంతములో, 2025 సంవత్సరం ముగింపులో నీ తీర్మానం ఏమిటి? నువ్వు వదిలిపెట్టిన గడియను, వదిలిపెట్టిన సిచ్యువేషన్ని, వదిలిపెట్టిన ప్రేమని, వదిలిపెట్టిన దేవుణ్ణి, వదిలిపెట్టిన భక్తిని ఇదిగో మరలా తెచ్చుకొని దేవుని కొరకు నీతిగా బ్రతకాలనే ఆలోచన ఉందా? లేకపోతే నేనేమైపోతే నీకేంటి, నేనేమైపోతే నీకేంటి అనేటువంటి సిచ్యువేషన్లో బ్రతుకుతున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీవే మోసపుచ్చుకోవద్దు. ఒక క్రైస్తవుడిగా ఉన్న నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? మొదటి పని ఏమిటంటే, నువ్వు మొదటి ప్రేమను కోల్పోయినావు. సో యు కమ్ బ్యాక్. ఇప్పుడు మరలా వెనక్కి తిరిగి వచ్చేయి, ఆ విలువైన ప్రేమ దగ్గరికి రా. యేసయ్య చేతులు చాపి పిలుస్తా ఉన్నాడు. ఆ కరుణా సంపన్నుడైన దేవుడు శిలువలో వ్రేలాడుతూ కూడా, ఇదిగో వీరు తప్పు చేశారేమో ప్రభు, వారిని క్షమించు, తెలియక తప్పు చేశారు అంటూ ఇప్పటికీ కూడా నీ కొరకు క్షమాపణ దయారసము కుమ్మరిస్తూ ఉన్నాడు పరిశుద్ధమైన దేవుడు. ఎంతకాలము నిర్లక్ష్య ధోరణిలో ఉండి జీవము గల దేవుని ఆరాధించవలసిన నీవు వాక్యం వినాలి. 10 నిమిషాలు 20 నిమిషాలే కూర్చోండి, అక్కడిక్కడ టైం ఇది కావద్దు. జస్ట్ 15 నిమిషాలు 20 నిమిషాలు ఉంది. మనకు పనులు రోజు ఉంటాయి. 10 నిమిషాలు, ఈ 10 నిమిషాల్లో నీ జీవితానికి సరిపడే ఆశీర్వాదం ప్రభు ఇవ్వబోతున్నాడు. ఓకే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు దేవునికి నీకున్న ఒప్పందం ఏంటి? ఈరోజు దేవునికి నీకు చేసుకోబోతున్న తీర్మానం ఏంటి? ఏమని తీర్మానించుకుంటావు ఈరోజు? ప్రభువా, నిజమేనాయనా, ఆ మొదటి ప్రేమ నేను కోల్పోయిన ప్రభువా, ఆ మొదటి భక్తి నేను కోల్పోయిన ప్రభువా. అప్పుడు ఏ రాత్రి అయినా సరే దేవుని మందిరం తప్ప నాకు మరొకటి గుర్తొచ్చేది కాదు. ఆ మొదటి రోజుల్లో అమ్మ నాన్న ఏం చెప్తే అదే తప్ప నాకు మరో ఆలోచన లేదు. ఇప్పుడు నేను మారిపోయినా, ఇప్పుడు నా ఆలోచన మారిపోయింది, ఇప్పుడు నా బ్రతుకు మారిపోయింది, ఇప్పుడు నా తలంపులు మారిపోయినాయి, నా ఉద్దేశాలు మారిపోయినాయి. వాట్ కెన్ డూ ఐ నౌ? ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఏం చేస్తే నా బ్రతుకు సరి చేయబడుతుంది? ఏం చేస్తే ఆకాశం ముందు చూస్తున్నటువంటి దేవుడుగా నీవు నా విషయంలో సంతోషిస్తావు? నీ కొరకు నేనేం చేయాలి? ప్రభు, ఒక్కసారి నాతో మాట్లాడయ్యా, ఒక్కసారి మాట్లాడయ్యా అని నువ్వంటే ఆయన అంటున్నాడు. ఎఫెసీ గ్రంథంలో 3వ అధ్యాయం 21 వచనంలో ఆ దేవాది దేవుడు చెప్తున్న మాట చూడండి.
ఆయన చెప్తున్నాడు, మొదటి ప్రేమను వదిలిపెట్టి వెళ్ళిన వారిని వెనక్కి రమ్మని పిలుస్తూ, మీరు మొదటి ప్రేమను కలిగి ఉండండి, ఎక్కడ నుండి పడితిరో మరలా మీరు అక్కడికి రండి, మారు మనసు రక్షణ అనుభవంలోకి రండి, మారు మనసు పొందినప్పుడు మీ బ్రతికెంత ఉజ్జీవంగా ఉందో అది గుర్తు చేసుకోండి. అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే 3వ అధ్యాయం 21వ వచనంలో, మనలో కార్యసాధకమైన మన శక్తి చొప్పున మన అడుగు వాటిని అన్నిటికంటేనూ ఇచ్చిన వాటన్నిటికంటేనూ అధికముగా చెయ్య శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. అంటే మహిమపరచాలి. ఏమని మహిమపరచాలి? అగైన్ అదే చదవండి, మళ్ళీ చెప్తాడు, చదవండి 20-21 మళ్ళీ చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనలో కార్యసాధకమైన మన శక్తి చొప్పున మనము ఏదైతే అడుగుతున్నామో వాటికి, మనము ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా ఎక్కువగా చెయ్య శక్తి గల దేవునికి నీ 100 అడిగితే 1000 చేస్తాడు, 1000 అడిగితే 1,00,000 చేస్తాడు, 1,00,000 అడిగితే 10 లక్షలు చేస్తాడు. అంత గొప్ప కార్యము చేయగల దేవునికి యేసు ప్రభు వారి ద్వారా సంఘములో, ఈ యొక్క మందిరములో, సంఘములో నీవు తరతరాలు సదాకాలము దేవునికి మహిమకరముగా నీవు జీవించుదువుగాక. హల్లెలూయా. సో నీవు ఒక క్రైస్తవుడిగా, బాప్తిసం పొందిన వ్యక్తిగా, దేవుని వైపు చూడాలనే భారం కలిగిన వ్యక్తిగా నువ్వు చేయవలసింది ఏమిటంటే, దేవుని మందిరములో నీవు ఆయన కొరకు మహిమపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఉత్తేజపరచాలి, దేవుని కృపను ఇక్కడ దిగి రావాలని ప్రార్థన చేయగలిగిన స్థితికి నీవు ఎదగాలి. సో దేవుడు అంటున్న మాట చూడండి, ఆయనని ఊహకు అందిన కార్యాల కంటే, నువ్వు ఊహించిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన దేవునికి ఆయన మందిరములో నీవు ఆయనను మహిమపరచాలి. దేవుని మందిరంలో చాలా వరకు ఏమైపోతుందంటే, మనుషులను పొగుడుతున్నారు కానీ దేవుని పక్కన పెట్టేశారు. ఏ చర్చికి వెళ్తున్నారంటే ఫలానా చర్చ్ అని చెప్పట్లేదు, ఫలానా పాస్టర్ గారు చర్చికి అని చెప్తున్నారు, కానీ చర్చి పేరు చెప్పట్లేదు. అంటే చర్చి పేరు అది పక్కకి వెళ్ళిపోయింది, దేవుడు పక్కకి వెళ్ళిపోయినాడు, మనిషి ముందొచ్చాడు. సో అలా కాకుండా వాక్యం అంటుంది, నీవు దేవుణ్ణి మహిమపరచగలిగిన స్థితికి ఎదగాలి, మనుషులను మహిమపరచొద్దు. సంఘములో ముఖస్థుతి ఉండకూడదు. దేవుని మందిరం ఇది, ముఖస్థుతి ఉంటే నిజముగా నీకు మోసం జరుగుతుందని అర్థం, నీ ఆత్మీయ జీవితానికి కొల్లగొడుతుందని అర్థం, నీ ఆత్మీయ జీవితం పాడైపోతుందని అర్థం. చాలామంది ముఖస్థుతికి చాలా ఇష్టపడతారు. అందరిలో పాస్టర్ గారు ఎవరిదైనా పేరు తీసుకుంటే ఆయన సంతోషపడిపోతాడు, సంబరపడిపోతాడు. వాక్యం అలా చెప్పట్లేదు. నిన్ను పాస్టర్ గారు అందరి ముందు గద్దిస్తే నువ్వు సంతోషపడాలి. హల్లెలూయా. దేవుని సేవకుడు అందరి ముందు నిన్ను ఒకవేళ ఏదైనా నీలో పొరపాటు ఉంటే, తమ్ముడు ఇది బాగలేదు, నీ జీవితం సరి చేసుకో, నీ పద్ధతి సరి చేసుకో అని చెప్తే నువ్వు సంతోషపడాలి. దేవుని మందిరంలో సేవకుడు నిన్ను గద్దించాలని, ఆయన వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాలని, ఆయన దేవుని సేవకుడు నాకు మాట్లాడినట్టుగానే ఈరోజు వాక్యోపదేశం చేయాలని నువ్వు మనసులో ఆలోచించుకుంటూ ఉండాలి. వాక్యం ఎప్పుడు కూడా నీకు మెప్పుగా, నీకు ఇష్టంగా, నీకు నచ్చినట్టుగా ఉండకూడదు. నువ్వు వాక్యం ఎలా ఉండాలంటే, నీలో ఉన్న ప్రతి కోణములో, నీలో ఉన్న ప్రతి తప్పిదములను సరిచేయగలిగిన వాక్యము దేవుడు రిలీజ్ చేయాలి. అలాంటి వాక్యాన్ని నువ్వు ఇష్టపడాలి. నవ్వించి కవ్వించి కథలు చెప్పి నీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి వెళ్ళవలసినటువంటి వాక్యము నీకు అవసరము లేదు. ఇంతవరకు చేసినవే, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినవే. కాబట్టి ఈ దినములో, ఈ రోజులో, ఇప్పుడు మనకు కావలసింది దేవుని మందిరములో ఆయనను మహిమపరచగలిగిన స్థితికి నీవు రావాలి. ముఖస్తుతి వద్దు. ఎవరన్నా నిన్ను ఏమైనా పొగడకపోయినా నువ్వేం పోదు. నీ ఆశీర్వాదమున దేవుడు దాచిపెట్టాడు, నీ కొరకు సిద్ధపరుస్తాడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ ఆశీర్వాదం రిలీజ్ చేస్తే పట్టజాలని దీవెనలు నా ప్రభు నీ పైన కుమ్మరిస్తాడు.
నీ పూర్వపు స్థితి ఒకసారి గుర్తు చేసుకో. సంఘములోని ఎంతోమందిని దేవుడు ఆశీర్వదించాడు. సంఘములోని ఎంతోమంది పాత బట్టలు వేసుకొని బ్రతికిన కుటుంబాలు, పాత బట్టలు వేసుకొని సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకొని జీవితాన్ని గడిపిన కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు రాజులాగా తన బ్రతుకును మార్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అలాంటి వ్యక్తులు కూడా మన మధ్యలో ఉన్నారు. అలాంటి వారిని కూడా కనికరించిన దేవుడు మన దేవుడే. కాబట్టి ఈరోజు దీనులైనా, దరిద్రులైనా, పేదవాళ్ళైనా, ఉన్నతమైనటువంటి ధనికులైనా కూడా సేమ్ ఒకటే రకమైన ప్రేమతో ప్రేమించగలిగిన మంచి మనస్సు కలిగిన దేవుడు నా యేసయ్య. కాబట్టి ఈరోజు ఆ పరలోకపు తండ్రి అంటున్నాడు, బిడ్డా నువ్వు మొదటి ప్రేమ నుంచి నువ్వు తొలగిపోయినావు. మొదట ఉన్నలాగా ఉద్యమం లేదు, మొదట ఉన్నలాగా ప్రేమ లేదు, మొదట ఉన్నలాగా ప్రార్థన లేదు, మొదట ఉన్నలాగా బైబిల్ చదువుతలేవు, మొదట ఉన్నలాగా నా కొరకు నువ్వు సమయం కేటాయిస్తలేవు. కాబట్టి నీకు మోసం జరుగుతుంది, అపవాది నీకు మోసం చేస్తున్నాడు. కాబట్టి ఆ మోసంలోకి నువ్వు వెళ్లకుండా ఉండాలని నేను మరలా నీకు గుర్తు చేస్తున్నా. ఈ 2025వ సంవత్సరంలో మారు మనస్సును పొందుకొని రక్షణ అనుభవంలోనికి వచ్చి, ప్రార్థనా జీవితంలోనికి వచ్చి, బాప్తిసం లేకపోతే బాప్తిసాన్ని పొందుకొని దేవుని కొరకు సజీవుడుగా, దేవుని కొరకు నీతిమంతుడుగా, దేవుని కొరకు యథార్థవంతుడుగా, దేవుని కొరకు ఇదిగో పరిశుద్ధమైన మార్గంలో నడిచే వ్యక్తిగా నీవు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. మూడో విషయాన్ని ఒక్కసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనములో ఒక మాట చూడండి. ఒక దేవుని సేవకుడు లేదా దేవుని నమ్మిన విశ్వాసి, దేవుని విశ్వాసిస్తున్నాను, దేవుని నమ్ముకున్నాను, మారు మనసు పొందాను అని చెప్పవలసిన వ్యక్తి ఏం చేయాలి? 1 పేతురు 2:9లో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తమ వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సో ఒక క్రైస్తవుడిగా, బీయింగ్ ఏ క్రిస్టియన్, వాట్ వీ హ్యావ్ టు డూ? ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, యేసు ప్రభు కాడి మోస్తున్న దైవజనుడిగా, లేదా యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి ఫాలోవర్గా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఆ దేవుని గుణ అతిశయములను ప్రచురపరచాలి. హల్లెలూయా. దేవుని గుణ అతిశయములను ప్రచురపరచాలి. మనం అది చెయ్యం. దేవుని గుణాతిశయములను ప్రచురం చేయండి బాబు తల్లులారా అంటే ఏం చేస్తున్నాం? మనం పక్కింట్లో ఏం జరిగిందో ఇంకొక ఇంట్లో చెప్తున్నాం, ఈ పక్కింట్లో ఏం జరిగిందో ఇంకొక ఇంటికి పోయి చెప్తున్నాం. అది దేవుని గుణాతిశయం కాదు, పక్కింటి వాళ్ళ గుణాతిశయం. అది దేవుని గురించిన వార్త కాదు. పక్కింట్లో జరిగిన గొడవల సంగతి, పక్కింటికి రాబోతున్న అవమానం సంగతి, పక్కింటికి రాబోతున్నటువంటి సమస్య, ముప్పు, ఆ ముప్పును 4ంటికి నువ్వు ప్రచారం చేస్తున్నావు. దానికి నీకు టైం ఉంది. అవసరమైతే పని పక్కన పెట్టి, బట్టలు ఉతికేది పక్కన పెట్టి, జాబ్కి వెళ్ళేది పక్కన పెట్టి, వ్యాపారానికి వెళ్ళేది పక్కన పెట్టి ఏం చేస్తావు? ఆ రోజు పని కట్టుకొని మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని విషయాలన్నీ కూడా వాళ్ళకి బుర్రకెక్కిస్తావు. సో వాళ్ళ బుర్ర అంతకుముందు బాగుంది, కానీ నువ్వు చెప్పిన తర్వాత బుర్ర మొత్తం పాడైపోయింది. ఎందుకో తెలుసా? దేవుని గుణాతిశయమును ప్రచురించవలసిన నీవు ఆ నోటితో పక్కింట్లో జరిగినటువంటి విషయాలను తీసుకెళ్ళి అక్కడ చెప్పావు. కాబట్టి నేనంటే నువ్వు, నువ్వంటే నేనని వాళ్ళు కొట్టుకొని చేస్తూ ఉన్నారు. ఆ గొడవానికి కారణం, ఆ సమస్యకి కారణం, ఆ కుటుంబంలో అశాంతి రావడానికి కారణం, వాళ్ళిద్దరి మధ్య దాంపత్య జీవితంలో గొడవలు సృష్టించబడడానికి కారణం నువ్వే. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, నూతన సంవత్సరంలో ఒక 15 నిమిషాల్లో మీరు అడుగు పెట్టబోతున్నారు. ఈ 15 నిమిషాలలో నీ యొక్క వైఖరి ఏంటి? నీ యొక్క ఉద్దేశం ఏంటి? ఇక నేను దేవుడు చెప్పిన కూడా మారను అంటే ఈ లోకంలో ఏ మనిషి కూడా నేనేమి చేయలేడు, ఏ మనిషి కూడా నిన్ను మార్చలేడు. కానీ దేవుని భయం ఉన్నవాళ్ళు, దేవుడంటే వణుకు ఉన్నవాళ్ళు, దేవుడంటే ప్రేమ, దయ, జాలి ఉన్నటువంటి వాళ్ళు, దేవుడంటే మమకారం ఉన్నవాళ్ళు, దేవుడంటే గౌరవం ఉన్నటువంటి వాళ్ళు నూతన సంవత్సరం రాకముందు ఒక తీర్మానానికి రావాలి. అయ్యా, నా ముందు ఎవరైతే తప్పు చేశారో, నా ముందు నా పక్కింటి వాళ్ళు కానీ, నా ఇరుగు పొరుగుల వాళ్ళు కానీ, నా స్నేహితులలో కానీ ఎవరైనా తప్పు చేశారో, వాళ్ళు నాకు కలవకపోయినా పర్లేదు, మాట్లాడకపోయినా పర్వాలేదు,
ఎందుకంటే వాళ్ళ ఆలోచన బాగలేదు, వాళ్ళ ప్రవర్తన బాగలేదు, వాళ్ళ బుద్ధి బాగలేదు, వాళ్ళ వైఖరి బాగలేదు, వాళ్ళ పద్ధతులు నాకు నచ్చలేదు, వాళ్ళ ఒక దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి లక్షణాలు వాళ్ళకు లేవు. కనుక ఈ రాత్రి నేను వారిని విడనాడుచున్నాను. నాకు నువ్వు కావాలి, నేను నీతో ఉండాలి యేసయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకను. లోకములో మనుషులకు నచ్చినట్టుగా నేను బ్రతికితే నేను లోకములోనే ఉండిపోతాను, నేను నరకానికి దగ్గరగా వెళ్ళిపోతాను. కనుక నరకానికి వెళ్లకుండా ఇదిగో నా ఆత్మ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధ జీవితంలోకి నేను రావాలనుకుంటున్నాను, ప్రార్థన జీవితంలో నేను అడుగు పెట్టాలనుకుంటున్నానని ఎవరైతే ఉద్దేశం కలిగి ఉన్నారో, ఆశ కలిగి ఉన్నారో, మీకు ఒక సువర్ణ అవకాశాన్ని ప్రభు మనకిస్తున్నాడు. ఆఖరిగా ఒక్క మాట చదివి నేను ముగింపులోకి రాబోతున్నాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనము నుండి 47 వచనాల వరకు ఒక విలువైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. మీరు ఒక క్రైస్తవుడిగా, ఒక పద్ధతి కలిగిన క్రైస్తవుడిగా, ప్రార్థన జీవితం కలిగిన క్రైస్తవుడిగా, దేవుని భయము భక్తి ఉండి దేవుని ఆరాధిస్తున్నటువంటి ఆయన భక్తులుగా దేవుడు అంటున్నాడు. ఆయన అంటున్న మాట చూడండి. ఏం చేయాలంట చూడండి. నేను క్రైస్తవుణ్ణి, దేవుణ్ణి నమ్మిన, వాక్యానుసారంగా బ్రతుకుతున్నా అని ఎవరైనా అనుకుంటున్నారో, నా మాట కాదు, మీ మాట కాదు, బైబిల్ మాట నెరవేర్చాలి. ఇందాక ఫస్ట్ మాట అదే, దేవుణ్ణి మహిమపరచగలగాలి. మనం మనుషులని శభాష్ అనడం కాదు, దేవుడు చేసిన ఆయన గుణాతిశయములను ప్రచురపరచాలి, ఆయనను మహిమపరచాలి. కాబట్టి ఈ మాట ఇంకొకసారి చదువుతలే. రైట్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్న ప్రతి సేవకుడు కానీ, కుటుంబ సభ్యులు కానీ, రక్త సంబంధికులు కానీ, దేవుని సంఘబిడ్డలు కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఏం చేయాలంట? అపోస్తుల బోధ యందును. అపోస్తుల బోధ ఏంటి? ఎవరు అపోస్తులు? ఎక్కడి నుంచి వచ్చారు ఈ అపోస్తులు? ఎవరు పంపించారు ఈ అపోస్తులని? అసలు అపోస్తులు అంటే ఎవరు? హల్లెలూయా. అపోస్తులు అంటే ఎవరు? అర్థమైందండి? అపోస్తులు అంటే అర్థం ఏంటంటే పిలువబడిన వారు. అసలు పిలువబడిన వాళ్ళెవరు? పిలువబడిన వాళ్ళెవరు అనగా, ఆది కాలములో యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు, ఆయన చలనం ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన కొంతమందిని నది ఒడ్డున, సముద్ర తీరమున, గ్రామములో వెళ్ళి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ విశ్వాసము, వాళ్ళ దీనతత్వము, వాళ్ళ ప్రేమ, అనురాగాలను చూసి నన్ను వెంబడించండి అన్నారు. మత్తయ్యను కానీ, లూకను కానీ, యోహానును కానీ, సీమోనును కానీ, ఆంద్రేయను కానీ, వీళ్ళందరినీ యేసు ప్రభుల వారు ఏం చేశారంటే 12 శిష్యులని, అలాగే 70 మంది శిష్యులను ఆయన వెంట పెట్టుకుని మీరు రండి అనగానే వెనకలు వచ్చేసారు పిచ్చోళ్ళలాగా. ఇప్పుడు ఎవరన్నా మీరు దేవుణ్ణి పని చేయండి, మీరు అవన్నీ ఉద్యోగం మానేయండి, మా వెనకాల వచ్చేసేయండి అన్నాం అనుకోండి, ఈ పాస్టర్ గారికి పిచ్చి ఎక్కినట్టుంది, ఈ పాస్టర్ గారికి బతుకంటే అర్థం కాలేదు, పాస్టర్ గారికి లైఫ్ ఏంటో, హీ డోంట్ నో అబౌట్ లైఫ్, ఆయనకు తెలియదు జీవితం అంటే ఏంటో, నా వెనకాల రండి అంటున్నాడు. మా భార్య పిల్లల్ని ఎవరు పోషిస్తారు? మా అమ్మ నాన్నని ఎవరు చూసుకుంటారు? నా పిల్లల్ని ఎవరు పెంచుతారు? ఈయనకు తలక ఉంటే ఇలా మాట్లాడేవాడు కాదని అనుకుంటాం మనం. ప్రియులారా, యేసు ప్రభు పిలిచినప్పుడు ఆ శిష్యులు ఎంతమంది అయితే యేసు ప్రభుని వెంబడించారో, ఏ ఒక్కడైనా ఎందుకు రావాలి, నీ వెనకలా వస్తే లాభం ఏంటి అని అడిగారా? ఒక్క ప్రశ్న కూడా వేయలే. కాబట్టి ఈరోజు నేను అంటున్నా, నీవు దేవుని కొరకు ఏదైనా వదిలిపెట్టు, దాన్ని 100 రెట్లుగా నా ప్రభు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏదైనా వదిలిపెట్టు, 100 రెట్లుగా నా ప్రభు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మాట చూడండి, అపోస్తలుల బోధ యందు పిలువబడిన సేవకులు, ఆశీర్వదించబడిన సేవకులు, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో, వారు అపోస్తలులుగా దేవుడు నియమించుకున్న తర్వాత వారి ద్వారా వచ్చే బోధలు, అపోస్తలుల ద్వారా వచ్చే బోధను, ఆ బోధ యందు ఉండాలి. రెండవది, నీవు దేవుని సేవకుడు కానీ, సంఘము కానీ, ఆ బోధలో కానీ ఏమై ఉండాలి? ఒక సహవాసము కలిగి ఉండాలి. సహవాసము. మూడవది ఏంటి? రొట్టె విరవాలి. రొట్టె విరవాలి. రొట్టె విరవకపోతే నువ్వు క్రైస్తవుడే కాదు. ఆయన శరీరము, ఆయన రక్తములు నువ్వు పాల్గొనకపోతే నువ్వెంత ధనవంతుడైనా ఉండు, ఎంత కోటేశ్వరుడైనా ఉండు, ఎంత అందగాడైనా ఉండు, ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నా సరే, నీవు గనుక క్రీస్తు శరీరములో,
క్రీస్తు రక్తములు నువ్వు పాల్గొనలేదు అంటే నువ్వు ఆయనకు సంబంధించిన వాడివే కాదు. ప్రార్థన చేయాలి. ప్రార్థన కూడా ఒక క్రైస్తవునికి చాలా 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 ఇంపార్టెంట్ అయి ఉంది. దానికి ఒక భక్తుడు చెప్తాడు, అది ఒక వెన్నెముక లాంటిదంట నీ జీవితానికి. ప్రార్థనలో ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలి. ఏమన్నా అయితే ఫస్ట్ ప్రార్థన నోటికి రావాలి. నోటికి రావాలి. ఆ తర్వాత మిగతా ప్రయత్నాలు చేయి. కానీ దేవుడు ఫస్ట్, ఆ తర్వాత ఏదైనా. కాబట్టి ప్రియమైన సంగమా, నీవు ఈరోజు ఆఖరిగా అడుగుతున్నా, నీవు దేవుని బిడ్డగా నీ ఆలోచన ప్రకారంగా నేను క్రిస్టియన్, నేను యేసయ్య బిడ్డని నేను అనుకుంటే కనుక ఈరోజు అంటున్నాడు ఆయన, నువ్వు బాప్తిసం పొంది ఇంతకాలం అయింది, నిజంగా నీకు మారు మనసు వచ్చిందా? నిజంగా నువ్వు మారావా? నిజంగా అన్ని తప్పులు వదిలిపెట్టావా? ఇంకెప్పుడు చేయనని ఒప్పుకున్నావా? రైట్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెవరైనా కూడా అలా విలువైనటువంటి ఆయన మాట నువ్వు విన్నావు కనుక నువ్వు ఎంతకాలము బ్రతికినా ఇగో ఇదే లైఫ్, ఇదే జీవితం. పని చేయాలి, ఇంటికి రావాలి, అన్నం తినాలి, పడుకోవాలి, మళ్ళీ పొద్దున్న లేవాలి, పనికి వెళ్ళాలి, మళ్ళీ ఆఫీసులో పని చేయాలి, మళ్ళీ సాయంత్రం ఇంటికి రావాలి, అన్నం తినాలి, పడుకోవాలి, మళ్ళీ పొద్దున్న. ఇదే రొటీన్ లైఫ్. దెర్ ఈజ్ నో చేంజ్ ఎట్ ఆల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పని చేసేవాళ్ళు అయితే పొద్దున్న లేవాలి, పనికి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం ఇంటికి రావాలి, అన్నం వండుకోవాలి, తినాలి, పడుకోవాలి, మళ్ళీ పొద్దున్న పనికి వెళ్ళాలి. నేను ఈరోజు చెప్తున్నా, ఈ రొటీన్ లైఫ్లో నువ్వు ఒకటి ఏదన్నా చేయాలనుకుంటే ఒకటి అద్భుతమైనది, మారు మనసు, రక్షణ పొందుకో, బాప్తిసం పొందుకొని క్రీస్తు కొరకు వెలుగుగా జీవించు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను వెలుగుగా జీవిస్తాను, నేను ఆయన కొరకు వెలుగుగా ఉండాలనుకుంటున్నాననే ఆలోచన నీకు కలిగితే రేపు సిద్ధపడు. రేపు మధ్యాహ్నం ఆరాధన తర్వాత బాప్తిసం కార్యక్రమం ద్వారా దేవునికి సన్నిహితులుగా చేసి బాప్తిసం ఇచ్చి దేవుని సన్నిధిలో మీకు అద్భుతమైన స్వాగతం పలకాలని షాలోమ్ టెంపుల్ అద్భుతంగా మీకు అవకాశం ఇస్తూ ఉంది. కనుక ఈ విలువైనటువంటి సమయంలో మరో 5 నిమిషాల్లో నూతనమైన సంవత్సరంలో మేము అడుగు పెట్టబోతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట అందరూ తలలు వంచి, నిజమైన రక్షణ నువ్వు పొందాలని ఆశ నీకుంటే, నిజమైన మారు మనసు, నువ్వు బాప్తిసం పొంది ఉండొచ్చు కానీ మారు మనసు రాలేదేమో, నువ్వు రక్షణ పొందానని అనుకుంటున్నావేమో కానీ నీకు మారు మనసు రాలేదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, తలలు వంచుదాం. ఇదిగో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా అడుగు పెడదాం, భయము భక్తితో అడుగు పెడదాం, దేవుని సన్నిధిలో నీతితో అడుగు పెడదాం, పరిశుద్ధాత్మతో అడుగు పెడదాం, అభిషేకం కలిగిన వారుగా ఉండి అడుగు పెడదాం. దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఇది ఏమాత్రము నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఇది రక్షణ దినం, ప్రభు నీకు ఇచ్చాడు. ఈ దినాన్ని నువ్వు అర్థం చేసుకోవద్దు. ఒకవేళ నేను ఇప్పటివరకు బాప్తిసం తీసుకోలేదు పాస్టర్ గారు, దేవుడు నాకు ఇప్పుడు ఈ ఆఖరి రోజున మొదటి తారీఖున కొత్త సంవత్సరంలో బాప్తిసం తీసుకోవాలనే ఆలోచన కలుగుతుంది అని ఎవరైనా అనుకుంటే గనక మీరున్న చోటే లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. నూతన సంవత్సరంలో దేవునికి నీవు బహుమానంగా మారాలనే ఆలోచన నీకుంటే, దేవా ఈ సంవత్సరం నేనే నీకు కానుకగా వస్తున్నాను ప్రభువా, నన్ను అంగీకరించయ్యా, నన్ను మార్చు ప్రభువా, నా పాపములను సమాధి చేయి నాయనా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, ప్రార్థన శక్తి కలిగిన వాడుగా నన్ను మార్చుకో తండ్రి. ఇంతకాలం ఇలా జీవించినవి చాలు నాయనా, ఇంతకాలం ఇలా జీవించింది చాలు ప్రభువా, ఒక్కసారి నన్ను నీ శిలువ కిందికి తీసుకో ప్రభువా, నన్ను ఒక్కసారి నీ రక్షణ కవచంలో తీసుకున్నాయన అని ఎవరైనా ఆశ కలిగిన వారు ఉంటే, ఇంకా ఇప్పటి వరకు బాప్తిసం లేకుండా నువ్వు అలాగే బ్రతుకుతున్నావేమో, మనుషులకు భయపడి అలాగే బ్రతుకుతున్నావేమో, ఈ ఆయుష్ ఎంతకాలమో నీకు తెలియదు, రేపు ఏమి జరుగునో మనకు తెలియదు సంగమా. అందుకే దేవునికి ఇస్తున్న అవకాశం ఇది. నీవు నీ కుటుంబానికి అండగా ఉండాలి, నీవు నీ కుటుంబానికి సాక్షిగా ఉండాలి అంటే ఈ రక్షణ దినం పోగొట్టుకోకు. నువ్వు ఉన్న చోటనే ప్రభువుకి చెయ్యెత్తి చూపించు. అయ్యా, నేను రేపు బాప్తిసం పొందడానికి నా ఆత్మ ఘోషిస్తుందయ్యా, నేను బాప్తిసం పొందాలని నాకు ఒక అవకాశం ఈ తండ్రి అని ఆ ప్రభుని అడుగు. ఆయనే నీ పక్షము నుండి కార్యము చేసి బాప్తిసం ఇచ్చి నిన్ను తన సొంత బిడ్డగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు యేసయ్యా. నువ్వు ఆయనకు బహుమానంగా మారగలవా? ఈరోజు ఆయనకు నీ జీవితాన్ని అర్పించగలవా? 1-2 నిమిషాలు ఎవరికి వారు తీర్మానం చేసుకోండి. దేవుని మందిరంలో పని చేయాలని తీర్మానం, రక్షణ స్వార్థ ప్రకటించాలని తీర్మానం,
పరిశుద్ధంగా జీవించాలనే తీర్మానం, నా ఆఫీసులో, నా బంధువుల్లో, నా స్నేహితుల్లో కూడా నేను సాక్షిగా బ్రతకాలనే తీర్మానం, ఎక్కడికి వెళ్ళినా నేను దేవుని బిడ్డననే ముద్ర నాకు ఉండాలి అనే తీర్మానం, చెడు నడత, చెడు ప్రవర్తన, చెడు ఆలోచన నాలో లేకుండా యేసు నామములో నా హృదయముల నుంచి అది దూరమై పోవునుగాక అనే ఆలోచన నీకు కలగాలని దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. 2 నిమిషాలు ఎవరికి వారుగా ఒక్కసారి ప్రభు వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలమంతా నీ కృపలో దాచావు నాయనా. 2025 సంవత్సరం అంతా కూడా నీ కృపలో దాచినవు నాయనా. వాటిని అధిగమించే శక్తిని నువ్వే ఇచ్చినవు నాయనా. వాటిని తట్టుకొని ఇదిగో నూతన సంవత్సరాలు అడుగుపెట్టే వరకు నాయనా నీ కనుసైగలో, నీ కనుదెప్పలో భద్రపరుచుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతకాలము రక్షణ లేకుండా, బాప్తిజం లేకుండా జీవించిన నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్న ప్రభువా. ఇక నుంచి నైనా ఇదిగో బాప్తిజం పొందిన కూడా ఎన్నోసార్లు తప్పు చేసిన నా జీవితం నీకు అప్పగిస్తున్న ప్రభువా. ఒక్కసారి నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించు ప్రభువా. ఇంకొకసారి ఆ పాపము చేయకుండా నన్ను కాపాడయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నేను నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నానయ్యా. అయ్యా నీకు భారంగా చాలాసార్లు ఇబ్బందిగా నీకు ప్రభు మారాను, కానీ నీ కరుణ గల హస్తం కింద నేను రావాలని కోరుతున్నాను ప్రభు. నా బ్రతుకు మార్చయ్యా, నా ఆలోచన మార్చయ్యా, నా తలంపులు మార్చు ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. కరుణమయుడవైన యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభు. నీ ప్రేమను అర్థం చేసుకోకుండా తండ్రి విచ్చలవిడిగా తండ్రి జీవించిన నా బ్రతుకయ్యా ఇది. ఒక్కసారి కృప చూపించి నూతన సంవత్సరములో అయ్యా నీ వాగ్దానము ద్వారా మా అందరితో ఒక్కొక్కరితో మాట్లాడబోతుండగా నా తండ్రి అయ్యా వాగ్దానములు సిద్ధపరిచిన పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. వాగ్దానాలను అభిషేకించునైనా, వాగ్దానాలను ప్రతిష్ఠించు ప్రభువా. ఈ వాగ్దానాలు స్వీకరిస్తున్న ప్రతి హస్తాన్ని నజరేయుడైన యేసు నామములో ఇదిగో నేరుగా మీరు వారితో మాట్లాడునట్టుగా కృప చూపించు ప్రభు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ అభిషేకము కలిగిన హస్తమునైనా ఇదిగో వాగ్దానాల మీద పెట్టి ఉండగా నా తండ్రిని శిలువ రక్తములో ప్రోక్షింపచేసి పరిశుద్ధాత్మ అభిషేకములో ఈ వాగ్దానాలు పవిత్రపరిచి ఈ వాగ్దానం ఎవరైతే తీసుకుంటారో వారి జీవితంలో నూతన కార్యములు 2026 సంవత్సరములో జరుగునట్లుగా మీ కృప చూపుదురుగాక నా తండ్రి. అయ్యా నీకు మహిమకరంగా సాక్షిగా జీవించే కృపను మాకు దయచేయమని మనస్ఫూర్తిగా కోరుతూ సర్వోన్నతుడమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి కూడా. ఒక్కసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామను మహిమపరచుదాం. పాస్టర్ గారికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే సంఘ బిడ్డలకి, వచ్చినటువంటి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకముగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ విలువైన సమయంలో చాలా దూరం నుంచి విచ్చేసినటువంటి మరి దేవుని బిడ్డలందరికీ, అలాగే మియాపూర్ ప్రాంతం నుంచి మరి విచ్చేసినటువంటి చెల్లెమ్మ, మరి బావగారు, పిల్లలకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరికి ప్రభు దీవించునుగాక. ఈ విలువైన సమయంలో నూతన సంవత్సర వాగ్దానాలకి మేము సమీపించి ఉన్నాం. ప్రత్యేకమైనటువంటి అర్పణలు, మీకు ప్రత్యేకంగా కానుకల కవర్లు కూడా ఇవ్వబడతాయి. ఒకవేళ అవసరం అయితే తీసుకొని ప్రతిష్ఠిత అర్పణలు ఉంటే అందులో వేసి ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే రాయండి. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఎవరి వాగ్దానాలు వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? ఇంట్లో ఉన్నవాళ్ళు తర్వాత రేపు మనం తీసుకోబోతున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు మీకు దేవుడు నేరుగా మాట్లాడే వాగ్దానం అది కనుక పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చాలని ఇదివరకు పోయిన సంవత్సరం వాగ్దానం మీ దగ్గర ఉంది. చాలామంది ఇంట్లో దాన్ని ఫ్రేమ్లా కట్టి పెట్టారు. నేను కొన్ని కుటుంబాలు దర్శించినప్పుడు చూశాను. కాబట్టి ఆ వాగ్దానాలు వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కాబట్టి ఈ సంవత్సరం మీరు పొందబోతున్న వాగ్దానం మీ బ్రతుకులో ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక సేవకునిగా మరి దేవుడు ఈ సంవత్సరం 2026వ సంవత్సరములో మీకు ప్రత్యేకమైన వాగ్దానం దేవుడు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాను. అందులో మరి ఈ యొక్క సంఘ కార్యక్రమాలన్నింటిలో మీరు ఒక తీర్మానం కలిగిన వారుగా ఉండాలని,
పరిశుద్ధాత్మ దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి సండే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఏంటనగా వంట కార్యక్రమం ఉంటుంది, ఆరాధన క్రమం ఉంటుంది, మందిర శుభ్రపరచుట, తర్వాత ఆఖరికి వంటలు అన్నీ అయిపోయిన తర్వాత భోజనం తర్వాత కూడా కొన్ని శుభ్రపరిచే కార్యక్రమాలు ఉంటాయి. అందులో మీరు ఒక తీర్మానంతో వెళ్ళండి. ఎవరు మనుషులు చెప్తే మీరు పని చేస్తే ఆశీర్వాదం కాదు, అలా ప్రతిసారి చెప్తా ఉన్నాం. కానీ అలా కాకుండా మీకై మీరు తీర్మానించుకొని దేవుని కొరకు నిలబడాలని మనవి చేస్తున్నాను. అలాగే బాప్తిసం కొరకు పిలిపించి ఉండగా మరి సిద్ధపడిన వారికి రేపు బాప్తిసం కార్యక్రమం ఉంది. ఆరాధన తర్వాత కూడా మీరు కలిసి మీ యొక్క పేరు రాపించుకొని ప్రార్థనలో మీరు ముందుకు వెళ్ళాలి. రేపు ఆరాధన తర్వాత మీకు బాప్తిసం కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పరిచర్య కొరకు దేవుని మందిరంలో యవనస్తులైనా అలాగే పెద్దవాళ్ళైనా సంఘములో పరిచర్య కొరకు ఎవరైనా తీర్మానించుకోవాలనుకున్నా కూడా ఈ నూతన సంవత్సరంలో మొదటి కానుకగా మీ యొక్క జీవితం ప్రభుకు అప్పగించడం. ఇంతకు మించిన కానుక లేదు. నీవు ₹1,00,00,000 ఇచ్చినా కూడా అది చిన్నదే, కానీ నీవు ప్రభుకు అప్పగించుకుంటే అది గొప్ప పరిచర్య. హల్లెలూయా. కానుకలు కాదు, ముఖ్యంగా ఏం కావాలి? నువ్వే ఒక కానుకగా మారాలి. నీవు ప్రభు సన్నిధిలో కానుకగా మారితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగినప్పుడు నీ పక్కింటి వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుతారు. భూమి మీద ఒక్క ఆత్మరక్షణ పొందితే పరలోకంలో గొప్ప విందు చేస్తా అంటున్నాడు. కాబట్టి ఆ గొప్ప విందుకి కారణం నువ్వెందుకు కాకూడదు, నేనెందుకు కాకూడదు అనేది నా ప్రశ్న. కాబట్టి ఈ సమయంలో మనం పాట పాడుతుండగా ఒక్కొక్కరుగా వరుసగా మీరు ముందుకొచ్చి మరి కానుకలు స్వీకరించబడితే పక్కనే ఏమంటారు దాన్ని, కానుకలు పట్టే కవర్ ఉంటుంది. ఆ కానుకలు మీరే మీ చేతులతో మీరు అందులో వేసి పక్కనే వాగ్దానం ఉంటుంది, మీరు తీసుకొని మీరు తర్వాత చదువుకోవచ్చు, లేదా మీరు వెంటనే చదువుకున్న ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ కలిసి లేచి నిలబడి పాట పాడుతుండగా మనం కానుకలు స్వీకరిస్తూ ఆ కానుకలు బహుకరిస్తూ మరి వాగ్దానాన్ని తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఉందా పోచమ్మా? అది ఉందమ్మా కానుకలది. లోపల ఉందా? జాన్ విఠల్ సార్ నిన్న బర్త్డే చేసుకున్నారు. జాన్ విఠల్ సార్ కానుకలు పట్టేది ఒకసారి మీరు తీసుకొస్తే ఆ వాగ్దానాలు కానుకలు రెండు ఒకటిసారి నడుస్తూ ఉంటాయి. కాబట్టి అనిల్ ఎక్కడ? ఓకే, మరి వాగ్దానాల కొరకు పాస్టర్ గారు అలాగే మేము ప్రార్థన చేస్తాం. అందులో పెట్టేసి మొత్తం ఓకే. పాట పాడడానికి చలికి అందరు కూడా ఎక్కడో అక్కడ గప్చుప్ అయిపోయారేమో. శ్రీమన్ పాడుతుండా? ఓకే. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరం కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, సర్వశక్తిమంతుడమైన యేసు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తీసుకొచ్చినటువంటి వాగ్దానాల నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికర సంపన్నుడా, ఆది సంభూతుడా, నజరేయుడా నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ వాగ్దానాలు స్వీకరిస్తున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు ఆ వాగ్దానం ఒక్కొక్కటిగా మా జీవితంలో, మా కుటుంబంలో, పిల్లల జీవితంలో, భార్య భర్తల జీవితంలో, తల్లి బిడ్డల జీవితంలో అది నెరవేరునట్లుగా నీ కృప దయచేయమని సర్వోన్నతుడైన యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాడుతుండగా మరి కానుకలు సమర్పించుదాం. అలాగే వాగ్దానం కూడా తీసుకోవాలి. ఇద్దరు పాడుతురా? పాడుతూ పాడు 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 మళ్ళీ ఇద్దరు పాడాలి. జస్ట్ మళ్ళీ నెక్స్ట్. హల్లెలూయా. తప్పిపోయినా